ఎకానమీలో మ్యాక్సిమం మార్కులు స్కోర్ చేయాలంటే అంటే చదివే విధానం ఎలా ఉండాలంటారు? ఎలాంటి అంశాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలంటారు? అలా అనుకున్నప్పుడు మన ఎకానమీలో ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు, విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అక్కడ కనబడుతున్నాయి. అందులో 2 రకాల ప్రశ్నలు ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్, 2 డేటా బేస్డ్ క్వశ్చన్స్. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఎకానమీ చదవలేదు కాబట్టి ఎకానమీ టర్మినాలజీ అర్థం కాదు. డేటా ఒక అధికారిక సంస్థ నుంచి కాకుండా అనేక రకాల సంస్థలు డేటాను విడుదల చేస్తున్నాయి కాబట్టి ఆ డేటాను ఎలా గ్యాదర్ చేసుకోవాలి అంటే డేటా అంటే ఏ అంశాలండి? పేదరికానికి సంబంధించి కావచ్చు, జాతీయ ఆదాయానికి సంబంధించి కావచ్చు, లేదా నిరుద్యోగితకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి డేటా కావచ్చు. వీటితో పాటు ప్రపంచ బ్యాంక్ నివేదికలు, అంకుటాడ్ నివేదికలు, IMF నివేదికలు, ఇవన్నీ మనకు ప్రతి సంవత్సరం ఈ నివేదికలు తీసుకోవాలా, వీటిని అప్డేట్ చేసుకోవాలా. ఇలా ఒక సంస్థ నుంచి కాకుండా చాలా సంస్థల నుంచి మనకు నివేదికలు వస్తుండడంతో దాన్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలనో తెలుసుకోలేక ముఖ్యంగా విద్యార్థులు కొంత సఫర్ అవుతున్నటువంటి విషయం అది వాస్తవం. ఇప్పుడు ఎకానమీకి ప్రత్యేకంగా కోచింగ్ అవసరం అంటారా? సొంతంగా చదువుకునే అవకాశం లేదా? అవకాశం ఈ విషయంలో మనం ఆలోచిస్తే వాళ్ళకు ఎకానమీ బుక్స్ అంటే ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయి. అయితే ఇక్కడ ఎకానమీని మనము 2 రకాలుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎకనామిక్స్ ఒకటి, ఎకానమీ ఒకటి. వీళ్ళు ఇంటర్ డిగ్రీలలో ఎక్కువగా చదివేది ఎకనామిక్స్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నది ఎకానమీ. ఏంటి ఈ రెండింటి మధ్య గల తేడా అని చూస్తే, ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్, అది ఎప్పటికీ మారదు, అది అలాగనే ఉంటుంది. ఎకానమీ ఈజ్ ఏ స్ట్రక్చర్, నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి డిగ్రీ పుస్తకాలలో కానీ ఇంటర్ పుస్తకాలలో కానీ మనకు ఎక్కువగా పరిచయం అయ్యేది ఎకనామిక్స్. ఆ ఎకనామిక్స్ మన గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్లో పనికిరాదు. మనం చదవాల్సింది ఇక్కడ ఎకానమీ. సో వాళ్ళు సొంతంగా ఇంటికాడ కూర్చొని చదువుకుందాం అనుకున్నా వాళ్ళకు ఈ డిగ్రీ పుస్తకాలు కానీ ఇంటర్ పుస్తకాలు కానీ ప్రామాణికం కాదు. మరి వీరు మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు తీసుకొని ఇంటికాడ కూర్చొని చదువుని ప్రయత్నం చేసినా వారికి ఆ సబ్జెక్టు అర్థం కాక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కోచింగ్ లేకుండా ఓన్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకు కోచింగ్ తీసుకుంటే ఒక 6 నెలల్లో ఎకానమీని డీల్ చేయొచ్చు. కోచింగ్ లేకుండా ఇంటికాడనే కూర్చొని ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అడుగడుగున ప్రతి పేజీలో టర్మినాలజీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఆ సబ్జెక్ట్ని ముందుకు తీసుకుపోనియకుండా అడ్డుకుంటుంది టర్మినాలజీ. ప్లస్ మధ్యలో ఒక డౌట్ వస్తుంది, ఇది సరిపోతుందా, ఇంకా ఇంతకన్నా ఎక్కువ చదవాలన్నా అనేటువంటిది వాళ్ళు ఇలాంటి డౌట్లు కూడా కొన్ని వాళ్ళకు వస్తుంటాయి. కాబట్టి అది ఒకసారి కోచింగ్ తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం. ఇన్ఫర్మేషన్ అనేది రకరకాల పద్ధతుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ అభివృద్ధి, ఇవన్నీ అంశాలకు సంబంధించి సమాచారం అనేది సోర్స్ ఎక్కువ సోర్స్ ఉండడం వల్ల కొంచెం గందరగోళం అన్నారు. అంటే ఏ సోర్స్ మీద ప్రధానంగా డిపెండ్ అవ్వాలంటారు అలాంటి నివేదికలకు సంబంధించిన విషయాల్లో? ఇందులో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రామాణిక పుస్తకం ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్థిక సర్వేలు అన్నిటికన్నా అత్యంత ప్రామాణికమైనటువంటి అంశం అది. ఈ ఆర్థిక సర్వేలలో ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి, అగ్రికల్చర్ టాపిక్ సంబంధించి అండ్ నేషనల్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంటి అంశాల మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అయ్యేంత వరకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలానికి ఈ ఆర్థిక సర్వే ప్రభుత్వమే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఒక విభాగం వాళ్ళు ఈ అధికారిక గణాంకాలు రూపొందించి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆ సర్వేలు వాళ్ళు ఆధారంగా తీసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం. కానీ పేదరికం, నిరుద్యోగం మరియు ఇక ఇతరత్ర డేటాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సర్వేలలో కవర్ కాదు. ఇవి మనకు కాలానికి అనుగుణంగా ఒక్కొక్కసారి సర్వేలు రిలీజ్ చేస్తుండడం వలన ఏది ఎప్పుడు సర్వే రిలీజ్ అవుతుంది అలాంటి వివరాలు తెలుసుకోవడంలో విద్యార్థులకు చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఏర్పడింది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.